సంస్థలో భాగస్వాములేనని మీ వాళ్ళందరి తరపున వాళ్ళందరూ మీకు ఆశీర్వదిస్తారని మీరు ఆ పీఠంలో జయకృష్ణారెడ్డి గారు వారి మిత్రులకి సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ జయకృష్ణారెడ్డిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కేటాయింపులో జరుగుతున్నటువంటి 2 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి నగర శాసనసభ్యులు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈనాటి కార్యక్రమానికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రియ మిత్రుడు సర్వేపల్లి శాసనసభ్యులుగా ఈ దీక్షా శిబిరంలో నగర శాసనసభ్యుడి వెంట నడిచిన ప్రతి కార్యకర్త సోదరుడి పాదాలకి శిరస్సు వచ్చి సవినయంగా నమస్కరిస్తూ ఉన్నాను. సోదరులారా, ఎందుకని చెప్తున్నానంటే నేనైనా అనిల్ కుమార్ యాదవ్ అయినా మా తండ్రులు ఎమ్మెల్యేలు కాదు, మా తాతలు మంత్రులు కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులుండే కుటుంబాలం కాదు. ఇద్దరం శాసనసభ్యులుగా ఈ రోజు సగర్వంగా నిలబడి ఉన్నామంటే అది స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి ఆత్మ ఆశీస్సులు, ఆ దేవుడి దయ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం, నగర రూరల్ ప్రజల ఆశీస్సులు అన్నిటికీ మించి మీ భుజాల మీద మమ్మల్ని లెక్కించుకుని దాదాపు 5 ఏళ్లుగా మోస్తున్నటువంటి మీ అందరి కష్టం ఫలితంగా ఎమ్మెల్యేలుగా ఉన్నాం సోదరులారా. అందుకే ప్రతి కార్యకర్త సోదరుడిగా నాకంటే వయసులో చిన్నైనా పెద్దయినా ప్రతి ఒక్కరి పాదాలకి శిరస్సు వచ్చే సవినయంగా నమస్కరిస్తూ ఉన్నారు సోదరులారా. ఈ సందర్భంగా ఈ జిల్లా మంత్రి ఘనత వహించిన పొంగూరు నారాయణ గారిని గాంధీ బొమ్మ సాక్షిగా ప్రశ్నించేది ఒకటే. పొంగూరు నారాయణ గారు చాలా మంది తెలుగుదేశం పార్టీలో నాయకులు జెండాలు మోశారు, కష్టకాలంలో పనిచేశారు, ప్రజా జీవితంలో ఉన్నారు. వాళ్ళెవ్వరికీ లేని అదృష్టం మీకు వచ్చింది. ఎలా వచ్చిందో జిల్లా మంత్రిగా మీరు ఎన్నికయ్యారు. మీరు జిల్లా మంత్రిగా ఎన్నిక కాకముందు ఎక్కడ కాలేజీలు పెట్టాలా, ఎక్కడ ముయ్యాలా, వేరే వాళ్ళ కాలేజీలో వచ్చిన ర్యాంకుల్ని తన కాలేజీ ఎలా చెప్పుకోవాలా, ఈ విషయాలు మాత్రమే మీకు తెలుసు. ప్రజా సమస్యలు తెలియదు, ప్రజల జీవితాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు, ఒక మంత్రి ఏ విధంగా పనిచేయాలో తెలియదు. కానీ 2.5 ఏళ్ళైంది మీరు మంత్రి. మీరు జిల్లా మంత్రిగా 2.5 సంవత్సరం అయితే మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ 2.5 సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు నగర కార్పొరేషన్ కి ఒక్క రూపాయి నిధులు తెచ్చావా, తెచ్చి ఉంటే చూపించు, అవసరమైతే మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష మీద సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నా. ₹1 నిధులు రాదు. నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులు ఏమైనా వచ్చాయంటే చట్ట ప్రకారం రావాల్సినటువంటి భారతదేశంలో ఉండే ప్రతి కార్పొరేషన్ కి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి పంచాయతీకి రావాల్సినటువంటి 13th ఫైనాన్స్ వచ్చాయి, 14th ఫైనాన్స్ వచ్చాయి, ఎస్సీ సప్లైన్ వచ్చాయి. కానీ ఇంకా నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా రాలా. మామూలుగా మంత్రులు ఉంటే ఆ మంత్రులు సొంత జిల్లాలకి, సొంత నియోజకవర్గాలకి కొంతమేర నిధులు అదనంగా కేటాయించుకుంటారు. అదనంగా నిధులు కాదు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ₹1 కూడా నిధులు తేలినటువంటి మంత్రి ఈ యొక్క రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉన్నారంటే అది మన ఘనత వహించిన జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు అని చెప్పక తప్పదు. కార్పొరేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందో, నగర మేయర్ గారి పరిస్థితి ఏ విధంగా ఉందో, 13వ ఆర్థిక సంఘం నిధులు చాలా పనులు టెండర్లు జరిగి ఈ రోజు కూడా పనులు ప్రారంభం కాల. 13వ ఆర్థిక సంఘం వెళ్ళింది, 14వ ఆర్థిక సంఘం వచ్చింది, ఆ నిధులు ఇప్పుడు దాకా విడుదల కాల. ఎస్సీ సప్లైన్ కింద ఈ రాష్ట్రంలో 13 జిల్లాలుంటే 13 జిల్లాల్లో ఎస్సీ సప్లైన్ నిధులతో పనులు పూర్తయినాయి. కొన్ని దగ్గరలో 90% పూర్తయినాయి. నెల్లూరు నగరంలో ఈ గంట కూడా కనీసం టెండర్లు పిలిచే దిక్కు లేదంటే మంత్రి గారు, ఈ రాష్ట్రానికి మీరు మంత్రిగా ఉండి ఒకటే లేకుండా ఒకటే, అనవసరం, మీకు అది ఏమాత్రం పౌరుషం, ఒక్కసారి ఆలోచన సాగించండి. గాంధీ బొమ్మ దగ్గర నాయకులు ధర్నాకు కూర్చుంటే దాని అర్థం ఎన్నికలు రాబోతున్నాయని. చాలా మంది ఎన్నికలకి ఒక 6 నెలల ముందు రకరకాలైనటువంటి సమస్యల మీద గాంధీ భవన్ దగ్గర నిరసన దీక్ష చేయడం అనేటువంటిది అర్థమైంది. ఇంకా 2.5 సంవత్సరాల సమయమున ముందుగానే ఈరోజు నగరంలో జరుగుతున్నటువంటి పక్షపాత వైఖరికి నిరసనగా ఈరోజు నగర ప్రజల పక్షాన నిలబడి 2 రోజుల పాటు నిరసన దీక్షకు పూనుకొని 2 రోజుల పాటు తన నిరసనను గట్టిగా తెలియజేసినటువంటి సోదరుడు అనిల్ కుమార్ యాదవ్కి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకరం గమనించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన. ఆంధ్ర రాష్ట్రంలో
గతంలో కూడా చంద్రబాబు పరిపాలించాడు. ఈ విధంగా నియంతలాగా ఈ రోజు చేసేటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలు చీకొట్టి చేదరించుకునేటువంటి విధంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేశారు. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా. దాదాపు అనేక సందర్భాలలో ఈ జిల్లాకు ఆనాడు ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు ఆయన దగ్గర చెప్పినటువంటి మాట, అయ్యా ఇళ్ళు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా మాకేమీ అభ్యంతరం లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు ఇవ్వండి, కానీ శాసనసభ్యుడి దగ్గర రికమెండేషన్ తీసుకుని వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఇల్లు పెన్షన్లు ఇస్తే నీకు ఇల్లు ఇచ్చాను పెన్షన్ ఇచ్చానని మద్దతు అడగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అడిగారు. ఆ రోజు స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి మాట, పెన్షన్లు కానీ ఇళ్లు కానీ కులాలకి మతాలకి సంబంధం లేకుండా, పార్టీల ప్రమేయం లేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి తప్ప శాసనసభ్యులకి దానిలో జోక్యం ఉండకూడదు, అధికారులు తప్ప వేరొకరి జోక్యం ఉండడానికి సహించలేని చెప్పినటువంటి విషయం. జన్మభూమి కమిటీలు తీసుకొస్తే ఎంత దారుణమైనటువంటి అన్ని విధాల ప్రజానీకానికి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మొత్తం చేసినటువంటి ఘనత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతున్నాను. చాలా మంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలే కాకుండా చెప్పినటువంటి హామీలు కూడా అమలు చేశాడని చెప్తున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలు ఏది ఇవ్వలే, చెప్పనటువంటిది ఒక్కటి మాత్రం కనిపించింది నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ముఖ్య అతిథులుగా ఈ ఒక్క సోదరుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే తప్ప కింద పైన తేడా లేదు. ప్రతి ఒక్కరూ మనందరం కూడా ఒకటే సేమ్ గా ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2 రోజులు దీక్ష చేయటానికి కారణం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరం జరుగుతున్న విపక్ష మీద కొందరు మాట్లాడటం జరిగింది. నెల్లూరు నగరానికి తక్కువ ఇస్తే అంటే నెల్లూరు రూరల్కి ఏదో ఎక్కువ పెట్టేస్తాం, నేనేదో ఇదిగా ఉన్నాను. నెల్లూరు రూరల్కి పెట్టిన దానికి నేను మాట్లాడలేదు. నెల్లూరు నగరానికి కొంచెం ఎక్కువ పెట్టండి, కొద్దిగా ఎక్కువ శాతం పెంచండి. ఎందుకంటే 74,000 మంది నాకు ఓట్లేసిన ప్రజలున్నారు, వాళ్ళందరి కష్టాలు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఎంతో ఉందని చెప్పి దానికోసం 2.5 సంవత్సరాలు అనేక సార్లు కమిషనర్ల దగ్గర అడిగాను, మంత్రిని అడిగాము, మా కార్పొరేటర్లు చాలాసార్లు మేయర్ గారు కూడా కలిసి ఇచ్చారు. అనేక సార్లు అడిగిన ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అలాగే పెన్షన్ల దగ్గర నుంచి 13 ఫైనాన్స్ నిధులను జనరల్ ఫండ్ కానీ జెస్సీ కానీ అనేక దగ్గర నుంచి కూడా విపక్ష చూపుతుంటే ఈరోజు పోరాటం చేయాల్సి వచ్చింది. ఈరోజు పెద్దలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటే, చాలా మందికి ఒక అట్లాంటి చీప్ ఆలోచనలు ఏమన్నా ఉన్నాయంటే మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే, మమ్మల్ని ఏమన్నా కిరికిరి చేస్తే, మేమేమన్నా కానీ మమ్మల్ని భయం ప్రాంతులు చేస్తే, మా ఏదన్నా కేసులు పెడితే జీ హుజూర్ అంటే ఏమన్నా తెలుగుదేశం పార్టీ కండు కప్పుకుంటామేమో అని చెప్పి అక్కడున్న చంద్రబాబు, నడిమతులో ఉన్న నారాయణ, ఇక్కడున్న పారిపోయిన మేయర్ అనుకుంటున్నాడేమో. మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానం, జగన్మోహన్ రెడ్డి వీర సైనికులు. తొక్కలో మీ కేసులకి మీ తాటాకు చెప్పులకి భయపడే వాళ్ళు ఈ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరు లేరని చెప్పి మేమందరం కూడా ఏదైతే ఈరోజు శాసనసభ్యులుగా కాలు రెత్తుకొని గర్వంగా చెప్పగలుగుతున్నామో అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు అని చెప్పి అది మా జీవితాంతం మేము మరువు. ఈరోజు నీలాగా 54 సంవత్సరాల తర్వాత ఒక బీసీలో ఒక ముస్లింకి మేయర్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద దాదాపు 50,000 పైచీలకు ముస్లింలుంటే అనాదిగా 50 సంవత్సరాల నుంచి ఎవరు పదవులు ఇలా కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా ఒక రూపాయికి ఆశించకుండా, ఎంగిలి మెతలకు ఆశించకుండా ఒక ముస్లింకి అవకాశం ఇచ్చారు.
తప్పితే చారిత్రాత్మక తప్పవుతుంది, జీవితాంతం మనం మచ్చబడిన వాళ్ళం అయిపోతామని చెప్పి 32 మంది కార్పొరేటర్లు కలిసి కట్టుగా వచ్చి నిన్ను మేరీ చేస్తే కేవలం పట్టుమని 30 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేక దద్దమ్మలాగా ఎంగిలికూడికి ఆశపడి తెలుగుదేశం కండు కప్పుకున్న నువ్వు ఈరోజు సూటిగా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి మంత్రి గారికి కూడా చెప్తున్నా ఒక మాట, మీరందరూ కూడా దయచేసి వినండి. అయ్యా 54 సంవత్సరాల తర్వాత ఒక అభ్యర్థికి, ఇక్కడ ముస్లిం అభ్యర్థికి మేరిచ్చి మేము ఇంతమంది ఆ రోజు నా మీద కానీ రూరల్ శాసనసభ్యుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మమ్మల్ని రౌడీలని గూండాలని పేపర్లో మేము చేయి తీసేస్తామని కాలు నరికేస్తామని చెప్పి మేము బెదిరించామని చెప్పి మా మీద నారా కోతలు కూస్తే తట్టుకొనైనా సరే ఓపికగా ఉండి ఆ రోజు ఆ వ్యక్తిని మేము మేయర్ చేస్తే 30 రోజుల అధికారం కోసం మీ పంచం చేరాడు. రేపు మీ దగ్గర అధికారం ఇట్ట పోంగానే ఫస్ట్ ఉడాయించే వ్యక్తి ఆ వ్యక్తిని అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఇంత చేసిన వ్యక్తికే వెన్నులో పొడిచి వెళ్ళిన వ్యక్తి ఏమీ చేయని వాళ్ళు మీరు, మిమ్మల్ని పొడవటం ఒక లెక్క. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రి గారు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మేయర్ గారు మీకు వేసింది 3,500 మంది మాత్రమే, నాకు వేసింది 73,000 మంది ప్రజలు ఇక్కడ నాకు ఓట్లేశారు. వాళ్ళందరి తరఫున పోరాటం చేయాల్సింది, వాళ్ళందరి తరఫున అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా అడుగుతాం. నా ఓటా నేను అడుగుతాను. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నాకేసిన ఓట్ల ప్రజలకి డబ్బు లేకపోతే అడుగుతా. అవసరమైతే ఎంత దూరానికైనా పోతా. చాలా మంది కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, అది నువ్వు ఆవేశం తగ్గించుకో, నీకు ఆవేశం ఎక్కువ అని. మీరు ఎప్పుడైనా గమనించండి, నాకు బేసిక్గా ఓపిక ఎక్కువ, కానీ నాకు ఆవేశం వచ్చినప్పుడైనా మీరు చూడండి, నా ముందు నాకు భిక్ష పెట్టి మేము ఇంతటి వాళ్ళం చేసిన దానికి కారకులైన నాయకుల్ని ఎవడైనా ఆ నాయకుడి వల్ల లబ్ధి పొందిన వాడు కానీ మా నాయకుడు కానీ అంటే తలకెక్కుతుంది. కొందరిని ఆ నాయకుడి వల్ల భిక్ష పొంది ఈ రోజులు పదవుల్లో తిరుగుతూ మా నాయకుడిని కానీ తిట్టినప్పుడు నా ముందు నా కోపం వస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఉప్పు కారం తింటున్న పెరిగినవాడిని కాబట్టి ఖచ్చితంగా నా కోపం ఉంటుంది. అక్కడితో ఆపే కొన్ని దగ్గరలో, లేకపోతే ఇంకా చాలా చేసేవాడిని. నెల్లూరు నగర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, నా పొరపాటు ఉంటే తలదించుకునేదానికి ఎప్పుడు కూడా సిద్ధమే. ఈరోజు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా, నేను 28 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఇంటికి దాదాపు 8 సంవత్సరాలైంది. ఆస్తులు అమ్ముకున్నాను, ఎన్ని ఇబ్బందులు పడ్డానో తప్ప నా 8 సంవత్సరాల రాజకీయ జీవితంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఒకరికి ఫోన్ చేసి భయపెట్టి నేను డబ్బులు తీసుకోవాలా. నా ఆస్తులు అమ్ముకున్నా, ఎన్ని కోట్లైనా సరే, ఎన్ని ఇబ్బందులు పోయినా సరే నమ్మిన ప్రజల కోసం ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసిన ఆస్తులు అమ్ముకొని ముందుకెళ్ళానే తప్ప నేను ఎవరి దగ్గర కూడా నేను రాజకీయాల్లో ఎంత పెట్టా అవి వసూలు చేసుకోవాలా, ఆ బిల్డింగ్ మీదకి పంపించాలనే ఆలోచన నేను ఎప్పుడు చేయలా. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి తెలియజేయాలనుకుంటున్నా, మేమెవరూ అప్పుడు చేయలా. మాకు కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది కోపం. ఎందుకంటే మా నాయకుడిని ఎవరైనా కానీ ఒక సభ మీద ఎవరైతే ఆ నాయకుడి వల్ల లబ్ధి పొంది మా నాయకుడిని తిట్టినప్పుడు పక్కనున్న మాకు బాధేస్తుంది. హంజా హుస్సేన్ గారు చెప్పాల్సి